ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ప్రారంభానికి అన్ని ఫ్రాంచైజీలు పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నాయి. ఎస్ఆర్హెచ్ జట్టు కూడా తమ ఆటగాళ్లకు పదును పెడుతోంది. ఇప్పటికే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ క్లాస్ అండ్ రూపంలో భారీ హిట్టర్లున్న హైదరాబాద్ జట్టు ఈ సీజన్ ఐపీఎల్లో హాట్ ఫేవరెట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు ఇప్పటికే స్ట్రాంగ్గా ఉన్న ఎస్ఆర్హెచ్ టీం బలం మరింతలా పెరిగేలా ఒక గుడ్ న్యూస్ అందింది. గాయం కారణంగా ఈ ఐపీఎల్ ఆడలేడనుకున్న ఎస్ఆర్హెచ్ కీలక ఆటగాడు తిరిగి జట్టులో చేరబోతున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు చూసుకుంటే, బంగ్లాదేశ్తో స్వదేశంలో టీ20 సిరీస్ సందర్భంగా 21 ఏళ్ల నితీష్ రెడ్డి టీమిండియాలోకి అరంగేట్రం చేశాడు. అనూహ్య రీతిలో అదే ఏడాది టెస్టుల్లోనూ రంగప్రవేశం చేశాడు. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడే అవకాశం దక్కించుకున్న నితీష్ రెడ్డి కంగారు గడ్డపై ఆదరగొట్టాడు. ముఖ్యంగా సీనియర్లంతా విఫలమైన వేళ మెల్బోర్న్లో శతకం సాధించి క్రికెట్ ప్రపంచం దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. అయితే ఇటీవల స్వదేశంలో ఇంగ్లాండ్తో టీ20 సిరీస్కు ఎంపికైన నితీష్ దురదృష్టవశాత్తు గాయపడ్డాడు. పక్కటెముకల నొప్పి కారణంగా సిరీస్ మొత్తానికి దూరమైన నితీష్ రెడ్డి ఇప్పటివరకు మైదానంలోకి దిగలేదు. ఈ క్రమంలో బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో చికిత్స పొందిన అతడు యోయో టెస్ట్ పాస్ అయ్యాడు. బెంగళూరులోని ఎన్సీఏలో నిర్వహించిన పరీక్షలో నితీష్ 18.1 పాయింట్లు సాధించాడు. ఈ క్రమంలో క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందిన అతడు ఆదివారం సన్ రైజర్స్ శిబిరంలో చేరనున్నాడు. ఐపీఎల్ 2025కి ముందు హైదరాబాద్ జట్టుకు ఇది పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి. గతేడాది ఐపీఎల్లో సత్తా చాటి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా నితీష్ నిలిచాడు. సన్ రైజర్స్ తరపున బరిలోకి దిగిన ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ 13 మ్యాచ్లలో కలిపి 303 పరుగులు చేశాడు. ఇందులో 2 అర్ధశతకాలు ఉన్నాయి. 3 వికెట్లు కూడా పడగొట్టాడు. నితీష్ చేరికతో ఎస్ఆర్హెచ్ జట్టు బలం మరింత పెరగనుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.